నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు శ్రావణి. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యము వాస్తు చూడబడ్డావు మరియు ఇంటి ప్లానులు వేయబడ్డావు. శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్నాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం తేటగుంట తుని మండలం తూర్పుగోదావరి జిల్లా. సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిళ్ల కృష్ణమూర్తి 9666002176. కరోనా నిర్మూలనకు రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధిగ్రస్తులకు మనోధైర్యం నింపుతున్న ఆరోగ్య సిబ్బందికి, అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ కి జగంపేట నియోజకవర్గంలో నేటి వరకు 56 గ్రామాల్లో 450 మందికి పైగా వైద్య పరికరాలను అందించడం జరిగిందని జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ అయిన పాటంశెట్టి సూర్యచంద్ర మీడియా ద్వారా వివరించారు. అందులో భాగంగా శనివారం ఉదయం నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట అలాగే గండేపల్లి గ్రామాల్లో అధికారులు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు జనసేన పార్టీ కార్యకర్తలతో చేరుకున్న సూర్యచంద్ర అక్కడున్న కరోనా పాజిటివ్ రోగులకు ఆయన మనోధైర్యాన్ని నింపారు. ముందుగా సూర్యచంద్ర వెంట తీసుకువెళ్లిన మెడికల్ పరికరాలు అనగా పల్స్ ఆక్సిమీటర్లు, థర్మల్ స్కానర్లు, శానిటైజర్లు, సర్జికల్ మాస్కులతో పాటు వివిధ పరికరాలను వైద్య సిబ్బందికి సూర్యచంద్ర చేతుల మీదుగా ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ భయంకరమైన కరోనా మహమ్మారి వల్ల వేలాది మంది ప్రాణాలు బలి కావడం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి తరుణంలో ప్రజలెవరూ వారిళ్ల నుండి బయటకు రాకపోయినా సరే ధైర్యం చేసి కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఆరోగ్య సిబ్బంది చూపుతున్న చొరవ ప్రతి ఒక్కరూ అభినందించదగ్గ విషయమని సూర్యచంద్ర అన్నారు. ఆ నేపథ్యంలోనే జనసేన పార్టీ తరఫున తమ వంతుగా దాతల సహాయం తీసుకుని వైద్య పరికరాలను అందించడం జరుగుతుందని సూర్యచంద్ర మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర సతీమణి అయిన పాటంశెట్టి శ్రీదేవి, అలాగే గండేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గోనసబాబు, మండల పార్టీ నాయకులు సింగళూరు రామ్దీప్, ఎర్రమల్ల రాజు, పితాని వీరబాబు, తెలకరెడ్డి భాస్కర్రావు, ఎర్రంశెట్టి అనిల్ కుమార్ తదితర పార్టీ పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. కరోనా వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న నేటి పరిస్థితుల్లో కరోనా నుంచి ప్రజలందరూ కోలుకోవాలనే ఉద్దేశంతో క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి కరోనా బాధితులందరికీ వారికి మనోధైర్యం నింపుతూ వారికి భోజన సదుపాయం కల్పించి వారు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో కరోనా నిర్మూలనకు కృషి చేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు, డాక్టర్లకు నేటి వరకు 56 గ్రామాల్లో 450 మందికి పల్స్ ఆక్సిమీటర్లు, థర్మల్ స్కానర్లు, అదే రకంగా ఫేస్ షీల్డ్, మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, వారికి కావాల్సిన పరికరాలు, రక్షణ కవచాలు జనసేన పార్టీ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అందరి సహాయ సహకారాలతో అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరిది తప్పనిసరిగా మనం అందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఎవరికి వాళ్ళు మనం బాధ్యత తీసుకుంటే తప్పనిసరిగా కరోనా నుంచి మనం బయటపడగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి, సామాజిక దూరం పాటించాలి. అవసరమైతే తప్పించి ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పట్టణంలో రోజు కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు రాక్మెన్ ఇండస్ట్రీస్ వారు 50 ఆక్సిజన్ సిలిండర్లను స్థానిక ఏరియా హాస్పిటల్కు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సత్యవేడు, వెంకటగిరి తదితర ప్రాంతాల నుండి ఏరియా హాస్పిటల్కు కరోనా బాధితులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ సమస్య రాకుండా ఉండేందుకు 50 ఆక్సిజన్ సిలిండర్లను ఏరియా హాస్పిటల్కు ఇచ్చిన రాక్మెన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ సిఎం రెడ్డి గారు, స్పెషలిస్ట్, అదేవిధంగా కిరణ్ గారు, వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసి మనకు కూడా ఆక్సిజన్ సిలిండర్ మినిమం 10-20 కావాలన్నారు. కాకపోతే ఒక 50 దాకా మనం ఈరోజు రాక్మెన్ కంపెనీ తరఫు నుంచి రిపోర్ట్ చేసి వాళ్ళ కంపెనీ యజమానితో మాట్లాడి ఈరోజు మనం దిగింది. నిజంగా మనం రేపు రాబోయే థర్డ్ వే ఏదో అంటున్నారు, దాన్ని కూడా జాగ్రత్త పడతా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ యూనిట్ పెట్టేదానికి కూడా ఆల్రెడీ ఫైనలైజ్ అయింది. ఇంకొక 2 వీక్స్ లోపల
ఆక్సిజన్ యూనిట్ కూడా వస్తుంది. ఇక్కడ 2 జిల్లాలకి దగ్గరైన హాస్పిటల్, ఇటు నెల్లూరు జిల్లాకి సత్యవేడు, సూలూరుపేట, యంగడిగిరి, కాళహస్తి, అదేవిధంగా ఇండస్ట్రీస్, అదేవిధంగా టెంపుల్, ఇవన్నీ కూడా మనకు ఎక్కువ జనాభా ఉండే ఏరియా. బయట నుంచి వచ్చి ఉండే జనాలు కూడా ఎక్కువ హాస్పిటల్ మీద డిపెండ్ అవుతారు. మనం ఏదైనా కూడా తిరుపతి పోవాల్సి వస్తుంది, చిన్నదన్నా కూడా తిరుపతి. అందుకోసం ఈ హాస్పిటల్ని డెవలప్ చేయడానికి సీఎం గారితో కూడా లాస్ట్ టైం డిస్కస్ చేశాం. సీఎం గారు దాదాపు ఒక మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి వీటికన్నిటికి కూడా దాదాపు ఒక 10 కోట్ల పైన వరకు, దాదాపు 12 కోట్లు ఈరోజు బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. అందరం కలిసి ఈ ఏరియా హాస్పిటల్ ఈ ఏరియాని కూడా మంచి ప్లేస్లో ఉంది, ఎక్కువ ప్లేస్ కూడా ఉంది. ఎంత డెవలప్ చేస్తే అంత ప్లేస్ కూడా ఉంది కాబట్టి, ఇక్కడ నీట్ కాబట్టి, కంపల్సరీగా ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్ని హాస్పిటల్ ముందుకు తీసుకొని పోతాం. ఖచ్చితంగా ఈరోజు ఈ సిలిండర్ ఇచ్చిన దాతలకి చేతులెత్తి దండం పెడుతూ, ఈరోజు ఒక సైనికుల్లాగా ఒక డాక్టర్స్ నిజంగా మనం యుద్ధం కన్నా 10 కరోనా యుద్ధం ఇది. దీన్ని ఎదిరించి వాళ్ళు మనలందరి ప్రాణాలని కాపాడిన దానికి అందరం కూడా డాక్టర్లకి, అదేమాగా నర్సులు, సిస్టర్స్ అందరూ కూడా చేతులెత్తి దండం పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ఏఎస్ఐ తిరుమలరెడ్డి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు పాటించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నిబంధనలు అతిక్రమించిన వారి మీద జరిమానా విధించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ, పోలీస్ సిబ్బంది రవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు, వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐని. ఈరోజు సుమారు 3-4 గంటల మధ్యలో ఇరువురు గ్రామ శివారులోని చెరువు వద్ద 2 వ్యక్తులు పేకాట ఆడుతున్నారని చెప్పి సమాచారం రాగానే నేను మరియు నా సిబ్బందితోటి అక్కడికి వెళ్ళటం, అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ నా సిబ్బందితో సహా వాళ్ళని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 31,440 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టు పెట్టడం జరిగింది. కులమతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ సమైక్య పరిరక్షణ సంఘం ఏర్పాటు చేసినట్లు వివిధ మత సంఘం నాయకులు తెలిపారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి సంఘం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాల వారు కలిసి ప్రజా సమస్యలపై, వారి హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు, విశాఖ ఉక్కుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సంఘం ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో పలు రకాల సేవా కార్యక్రమాలతో పాటు అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మహంబా ఫిరోషాద్, కార్యదర్శి సామెల్ ఖాజీ, ట్రెజరర్ షడ్రక్, ఉపాధ్యక్షులు గంగాధర్, గణపతి, జోబ్ తదితరులు పాల్గొన్నారు. 21 రిజిస్టర్ చేయడమైనది. ఇది చాలా సంతోషకరమైనది. మన చిత్తూరు జిల్లాలో ఏపీ ఆంధ్రప్రదేశ్ సమైక్య అనేది చాలా ముఖ్యమైనది. అన్ని సంఘాలు ఉంటుంది, కానీ మూడు మతాలు చేరి ముస్లిం, హిందూ, క్రైస్తవ 3 మతాలు చేరి సమైక్యంగా మన చిత్తూరు జిల్లాలో మాత్రం కాదు, కొన్ని జిల్లాలో కూడా ఇవి ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాము. కాబట్టి సమైక్య అనేది అందరి కలిసి ఒకకట్టుగా ఉండాలనేదే ఆలోచించి రిజిస్టర్ చేయడం అనేది విశేషంగా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్లుగా కొన్ని అంశాలు మేము చేస్తున్నాము. రెండవది, కరోనా కాలంలో 100 మందికి భోజనము సప్లై చేస్తున్నాము. ఎక్కడ వీలైనదో మొన్న హాస్పిటల్లోకి పోయి సప్లై చేసినాము. ఇంకా రామర్ కోయిల్ స్ట్రీట్, బస్ స్టాండు, ఇవన్నీ చోట్ల కూడా అన్నదానం చేయాలనేసి మేము తలుచుకుంటున్నాము. కాబట్టి ఈ పోరాటము సమైక్య అనేది ఏదో ఒక పోరాటం కాదు. కొన్ని గలాటాలు, కొన్ని ప్రాంతాలు ఏదైనా వచ్చినా ఈ 3 మతాలు చేరి వాళ్ళకి సమాధానం చేర్చడానికే ఈ సమైక్య కమిటీని పెట్టినాము. కాబట్టి అన్నిట్లో ముందు ఉండి జరిపిస్తాము, అందట్లో ముందు ఉండి సహకరిస్తాము.
ఇది చాలా సంతోషం. ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఫస్ట్ చిత్తూరు జిల్లాలో ఇక్కడ చేరడం 3 మతస్థులు చాలా సంతోషంగా ఉన్నది. అది కాకుండా ఈరోజు ప్రెస్ మీట్లో మీ ద్వారా ఇక్కడ మేము తెలియజేయడం చాలా మాకు సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. అప్పుడప్పుడు మీరు కూడా వచ్చి మాకు సలహా ఇవ్వాలనిగా కోరుచున్నాము. దీని ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇటువంటి కమిటీని మేము జరుపుకుంటున్నాము. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఇవి జరుపుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి రాబోయే రోజుల్లో మేము సక్రమంగా, ఐక్యంగా, సంతోషంగా చేస్తామనేసి మేము తెలియపరుస్తున్నాము. జై హింద్. ఆంధ్రప్రదేశ్ సమైక్య పరిరక్షణ సంగమం దానికి నాకు ప్రెసిడెంట్గా ఎంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను కూడా నా బాధ్యత బాగా నిలిపిస్తానని నేను కూడా మాట ఇస్తున్నాను. అందరూ కలిసి మన దేశాన్ని, మన ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ బాగా మేమంతా నిలబడి దీన్ని చేస్తామని చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఈ కమిటీ ఇట్లే జరగాలి. ఎంతవరకు జరగాలంటే మన దేశం మళ్ళా సోనేకి చుడియా అయిపోవాలి. సోనేకి చుడియా అంత బర్డ్ ఆఫ్ గోల్డ్ అయిపోవాలి. అంతవరకు మేమంతా కలిసి మలిసి ఈ పని చేస్తాము. దానికి నాకు అందరూ సంతోషం. వీళ్ళందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు. కంపల్సరీ మేమంతా దీంట్లో ఉంటాము. కలిసి చేస్తాం. అదేవిధంగా దీనికి ముఖ్యోద్దేశం ఏమిటంటే ఎటువంటి మతాలతో సంబంధం లేకుండా, ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కలిసి ప్రజల సమస్యల మీద, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ పోరాడేదానికి కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కరోనా దీని వద్ద కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. దీన్ని ముందుగానే ఈ 2వ విడత కరోనాను ముందుగానే పసిగట్టి దీన్ని నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నింది. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద దాటేసింది. చాలామంది ఈ 2వ విడతలో చాలామంది చనిపోవడం జరిగింది. ఈ కరోనా దీనివల్ల ఈ సందర్భంలో మా తరపున రోజుకు 100 మందికి భోజనాలు సప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఈ 12 గంటల వరకు లాక్డౌన్ ఉన్నింది. అప్పుడు ఎటువంటి హోటల్ లేవు. కూడా వచ్చినటువంటి మనుషులకు భోజనం దొరికేది కూడా కష్టంగా ఉన్నింది. అందువల్ల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి సాంఘీభావంగా మద్దతు కూడా తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కూడా మేము చాలా దాన్ని ప్రభుత్వ యొక్క విధానాలు చాలా తప్పు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేసి ఉన్నింది. దాన్ని కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం జరిగింది. వీటి గురించి ఎల్లప్పుడూ మేమంతా కృషి చేస్తామని ఈ కొత్తగా కమిటీ ఎన్నిక కూడా చేయడం జరిగింది. ఈ ఎన్నిక గురించి కూడా మేము ప్రెస్ మీట్లో ఇస్తున్నాం. ప్రెసిడెంట్గా మౌలానా ఫిర్దౌస్ గారు, అదేవిధంగా సెక్రటరీగా సమ్మిల్ బాబు, వైస్ ప్రెసిడెంట్గా టే గంగాధర గణపతి, ట్రెజరర్గా మన షట్రక్ గారు, జాయింట్ సెక్రటరీగా మన పాహిం భాష, ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా రమేష్ ప్రసాద్ గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సలహాదారులుగా మన కామ్రేడ్ పాస్టర్ జోబ్ గారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి 6/6/2021 సోమవారం ఇందుకూరు టు కచ్చలూరు, కె గుందూరు, R&R పునరావాసం గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. కె గుందూరు పునరావాసం కాలనీకి చెందిన లబ్ధిదారైన నేరం గంగా పలు సమస్యలు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించారని నేరం గంగా ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా R&R నివాస గృహాలు స్లాబ్ పై నుంచి వర్షపు నీరు కారుతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఇంజనీరింగ్ అధికారులు, గ్రామ పెద్దలు, వాలంటీర్లు నేరం గంగా నివాస గృహం మరికొన్ని గృహాలపైన సుమారు 4 గంటల సేపు స్లాబ్ పై నీరు స్టోరేజ్ చేసి చూడగా ఒక్క చుక్క కూడా స్లాబ్ నుంచి కిందకి రాలేదని గంగా తెలిపారు. కచ్చలూరు, గొందూరు, కే గుందూరు ఒక చోటే కట్టారు ఇల్లు మాకి. అలాగే ఇప్పుడు వాటి వల్ల మాకు ఉపాధి కావాలనంటే ఉపాధి పనులు ఇవి కూడా మరుసటి రోజున కలెక్టర్ గారు వచ్చిన మరుసటి రోజు నుండే మొదలు ఇచ్చారండి పనులు చేయడం కూడా. మేము ఇప్పుడు పనులకు వెళ్ళి మేము వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత మరి నిన్న మా సైట్లో ఉన్న వాళ్ళు ఇంజనీర్లు గట్ట, వాలంటీర్లు, గ్రామస్తులు గట్ట వచ్చి కారుతున్న ఇళ్ళకి స్లాబ్లకి నీరెట్టి చూడడం అంటూ జరిగిందండి. అందులో
చెమ్మతనడం గట్ట చూసి వాటికి కోరింగ్ లాగడం గట్ట ఒక 70 ఇండ్లకి కోరింగ్ లాగిస్తామనేసి గొట్టలు పెట్టేసి అని చెప్పారండి. మాకి ఆ పనులు కూడా ముందుగానే జరుగుతున్నాయండి, జరుపుకుంటూ వస్తున్నారు సార్. మాకి 18 సంవత్సరాల వాళ్ళకి కూడా రాని వాళ్ళకి పేకేజీ ఇండ్లు కూడా మాకు కావాలనేసి కలెక్టర్ గారు అధీనంలోకి తీసుకెళ్ళాము, ఇప్పించగలరనుకుంటున్నాం కలెక్టర్ గారు. అలాగే మాకు ఏవంటే రోడ్డు ఇప్పుడు వీధి లైట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయనేసి అంటున్నారండి, తీసుకొచ్చి వేస్తామంటున్నారు. మాకు ఒక 3 నెలల్లోపు వాటర్ కూడా మాకు కావాలనేసి అడిగితే కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్తే ఆ వాటర్ కూడా ఒక 3 నెలలు మంచినీళ్ళు వాటర్ వస్తుంది అనేసి అన్నారు. మాకు అని చెప్పారండి కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వల్ల. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దేవీపట్నం పెద్దరామాలయం పరిధిలో డాక్టర్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వయసు గల వారికి కోవిడ్ టీకా వేశారు. దేవీపట్నం, తొయ్యూరు, గానుగల, గొంది, అగ్రహారం, ములపాడు గ్రామాల ప్రజలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని వ్యాక్సిన్ వేయించుకున్నారు. అలాగే వ్యాక్సినేషన్ ఎంతమందికి వేశారో సెక్టర్ ఆఫీసర్ వై సత్యనారాయణ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జి సత్యానంతలక్ష్మి, జి సూరిబాబు, ఎంపీహెచ్ఈఓ ఎస్కే ఇమ్రాన్, ఎంఎన్ఓ ఎం రాములమ్మ, ఎఫ్ఎన్ఓ ఎస్ సూరమ్మ, డిజిటల్ సెక్రటరీ అసిస్టెంట్ పి వీరయ్యమ్మ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వాలంటీర్లు హాజరయ్యారు. కోవిడ్ కోసం మనం 1,0863 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 8,239 మంది పాజిటివ్. అంటే రోజువారీగా కేసుల సంఖ్య, పాజిటివిటీ ఇవంతా కొంచెం తగ్గుతూ ఉన్నా కూడా టెస్టులు మాత్రం మనం చాలా ఎక్కువ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓవరాల్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనం రికవరీ రేట్ చూసుకుంటే 94% రికవరీ రేట్కి ఇప్పుడు మనం చేరుకున్నాం. 61 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల గత 24 గంటల్లో మృతి చెందారు. అయితే ఈ డెత్ కేసెస్ కూడా రోజువారీగా ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి. నిన్న 67 ఉండింది, ఇవాళ 61. నిన్న 8.29 పాజిటివిటీ అయితే ఇవాళ 8.09. అయితే ఇంకొకటి అంటే ఇప్పుడు టోటలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ యాక్టివ్ కేసెస్ ఏదైతే కోవిడ్ కేసెస్ ఉన్నాయో అది కూడా ఇప్పుడు ఆ ఫిగరు 1,00,000 లోపల ఇవాళ 96,100 కేసులు, 96,100 కేసెస్ టోటల్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ సంఖ్య మీకు గుర్తుండి ఉంటుంది. ఒక 25 రోజుల క్రితం దాదాపు 2,11,000 వరకు పెరిగినటువంటి సంఖ్య ఇది. ఇవాళ ఓన్లీ 96,100 యాక్టివ్ కేసెస్. ఈ 96,000లో హాస్పిటల్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య 16,000, కరెక్ట్గా చూస్తే 15,951. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్తో ఉన్నటువంటి సంఖ్య కూడా తగ్గింది. 8,963 కేసులు కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి కేసులు. 71,186 కేసులేమో హోమ్ ఐసోలేషన్లో. అయితే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఈ 71,000లో కూడా రోజువారీగా మనం చాలా ఎక్కువ మందితో ఫోన్లో ఉన్నటువంటి డాక్టర్సు టెలికన్సల్టేషన్ చేసి వాళ్ళే ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఉన్నారు. ఇవాళ కూడా ఈ 71,000 మందిలో 20,523 మంది హోమ్ ఐసోలేషన్ కేసెస్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇన్కమింగ్ కాల్స్, ఆ కాల్ సెంటర్లో మనం చూసుకుంటే ఓన్లీ
2592 కాల్స్ 104 కాల్ సెంటర్కి కాల్స్ వచ్చాయి. దాంట్లో 1387 కాల్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కాల్స్, 319 మాత్రం హాస్పిటల్ అడ్మిషన్ కోసం. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో బెడ్ అవైలబిలిటీ మనం చూసుకుంటే ఒకటి, ఈ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఈ కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉందో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాదాపు 625 పైన హాస్పిటల్స్లో కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండింది. అయితే చాలా హాస్పిటల్స్లో అసలు ఒక కేసు కూడా లేకపోవడం వల్ల ఆ హాస్పిటల్స్ కోవిడ్ ట్రీట్మెంట్ నుంచి డీనోటిఫై అయ్యి రెగ్యులర్ ట్రీట్మెంట్ సిస్టంలోకి వెళ్ళిపోయాయి. అయితే ఇవాళ మొత్తం మీద 454 హాస్పిటల్స్లో కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ 454 హాస్పిటల్లో కూడా ఐసీయూ బెడ్స్ మనం చూసుకుంటే ప్రతి జిల్లాలో ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం కలిపి 2231 బెడ్స్ ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఆక్సిజన్ బెడ్స్ అయితే ఆక్యుపైడ్ 10,447, అవైలబుల్ 11,219. అంటే సగం బెడ్స్ కూడా ఇవాళ ఆక్యుపైడ్గా లేవు, ఇంకా ఖాళీగా చాలా ఎక్కువ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆక్సిజన్ రోజువారీగా ఇప్పుడు మనం అప్రాక్సిమేట్లీ 380, 390, 370 టన్నులు ఉపయోగిస్తూ ఉన్నాం. పీక్ స్టేజ్లో అదే 640, 650 ఆ రేంజ్లో కన్జంప్షన్ ఉండేది. ఇవాళ ఆఫ్ టేకు మొత్తం కలిపి మనం లిఫ్ట్ చేసింది 590 టన్నులు అలాట్మెంట్ ఉన్నా కూడా 423 టన్నులు మాత్రం మనం డ్రా చేసి కొంత కన్జంప్షన్ అయింది, కొంత స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఓవరాల్ మ్యూకోర్మైకోసిస్ కేసెస్, యాక్టివ్ కేసెస్ ఇప్పుడు 1307 టోటల్. ఎందుకంటే కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి కొత్తవి, కొన్ని డిశ్చార్జ్ అవుతున్నాయి. నంబర్ రఫ్లీ మొన్న 3 days బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఉన్నటువంటి సంఖ్య ఇదే. సిమిలర్ కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా వ్యాక్సినేషన్ ఇష్యూకి వస్తే గత 2-3 రోజుల నుంచి కొంత స్టాకు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ నిన్న సాయంత్రానికి మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ స్టాకు 4,04,000 డోసెస్ ఉన్నాయి. అడ్మినిస్టర్డ్ డోసెస్ సంఖ్య పెరిగింది. 1,13,76,000 డోసెస్ అడ్మినిస్టర్ చేశాం. దాంట్లో 2 డోసెస్తో పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి 26,04,000 మంది ఉన్నారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు 61,67,700 మంది ఉన్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి ఏదైతే మనం గైడ్లైన్స్ కొంత మార్చుకున్నాం, 5 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి పిల్లలు, అటువంటి మదర్స్కి కూడా వ్యాక్సినేషన్ అర్హత ఇచ్చాం. అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళేటువంటి స్టూడెంట్స్ వాళ్ళు కూడా 45 లోపల ఉన్నా కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అని చెప్పి అయితే ఆదేశాలు జారీ చేశాం. గత 3-4 రోజుల్లో ఈ కేటగిరీలో మనం 1,28,824 మందికి ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అయితే ఈ 45+ కేటగిరీ ఏదైతే ఉందో దాంట్లో రోజువారీగా ప్రోగ్రెస్ బాగుంది కాబట్టి ఇప్పుడు వరకు మనం 1,33,00,000 బెనిఫిషరీస్ అయితే దాంట్లో 52,52,000 మందికి ఒక డోసు, అది కాక 18,94,000 మందికి 2 డోసెస్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కలిపి 53.7%, అంటే 45+ కేటగిరీలో. ఇంకా హెల్త్ కేర్ వర్కర్సు, FLWస్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చామనుకోండి, 45+ కేటగిరీలో కూడా 53.7% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి స్టాకు, రావాల్సినటువంటి స్టాక్ చూసుకుంటే ఇంకా 47,50,000 స్టాకు జూన్లో అందుబాటులో ఉంటుంది. దానికి
రోజువారీగా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. ఓవరాల్ వ్యాక్సిన్ అవైలబిలిటీ అంతకుముందు మీద కొంచెం స్మూత్గా ఉంది. ఒక 3 days బ్యాక్ 4,27,000 వచ్చింది. నిన్న కూడా కొంత స్టాక్ రావడం జరిగింది. కాబట్టి కంటిన్యూస్గా లాస్ట్ 3-4 days నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎటువంటి బ్రేక్ లేకుండా. ఇంకా ఫర్దర్ సప్లైస్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు అందరికీ ఆదేశాలు జారీ చేశాం. ఏదైతే ఈ యంగ్ మదర్సు బిలో 5 years కిడ్స్ ఉన్నటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి కలెక్టర్ అందరికీ ఆదేశాలు జారీ చేశాం. దాని మీద అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఆ ఉన్నటువంటి లిస్టులన్నీ కూడా రెడీ చేసుకొని అందరూ కలెక్టర్లు కూడా పకడ్బందీగా ఈ వ్యాక్సిన్ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎనీ క్వశ్చన్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఆదేశాలని బట్టి పని చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటి ఇష్యూ ఈజ్ నాట్ వెదర్ యూఆర్ వర్కింగ్ 24 hours ఆర్ యూఆర్ వర్కింగ్ 8 hours, వర్కింగ్ 6 hours. ఇష్యూ ఏంటంటే మీకు రోజువారీగా వచ్చే వ్యాక్సిన్ స్టాక్ ఏదైతే ఉందో అది మీరు రోజువారీగా ఉపయోగించగలుగుతున్నారా లేదా. అయితే అన్ని రోజులు మీరు చూస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కోటా మనకి ఇవ్వగలుగుతున్నారో అంతవరకు మనం కోటా రాగానే మ్యాక్సిమం 2 రోజుల తర్వాత ఎప్పుడు కూడా మన దగ్గర స్టాక్ ఉండట్లేదు. కాబట్టి డీటెయిల్డ్ ప్లాన్ తయారు చేసుకున్నాం. రెండోది ఏంటి, ఇప్పుడు మన దగ్గర 6 లక్షల డోసులు రోజు వ్యాక్సిన్ చేసేటువంటి కెపాసిటీ ఉంది అనేది చాలాసార్లు నిరూపించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక్కొక్క రోజు వచ్చింది కోటా 2.5 lakh, మహా అయితే 4 lakhs. అంతా కోటా ఈజీగా ఒక్క రోజు మనం వ్యాక్సిన్ చేయగలం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేస్ ఆఫ్ యాక్టివిటీ ఈజీగా సరిపోతూ ఉంది. యాజ్ అండ్ వెన్ దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది అలొకేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సపోజింగ్ ఒకవేళ వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు ఇట్లాగా డోసెస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే దెన్ దీన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చూసుకోవచ్చు. అప్పుడు వరకు అయితే ఫ్రీగా ఈజీగా స్మూత్గా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు గత ఒక నెలన్నర నుంచి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నా. ఏ ఒక్క కేసులో డెత్ కేసెస్ కానీ కోవిడ్ కేసెస్ కానీ బ్లాక్ ఫంగస్ అయితే ప్రత్యేకంగా సపోజింగ్ నేను ఒకవేళ ఉన్న కేసు కంటే తక్కువ చూపెడితే నాకు లాభం అయితే అసలు లేదు, నష్టం బాగా ఎక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఏదైతే ఎంఫోటెరిసిన్ బి అలొకేషన్ ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్. సపోజింగ్ నేను తక్కువ సంఖ్య రిపోర్ట్ చేశాను అనుకోండి, ఇంకా నాకు ఎంఫోటెరిసిన్ బి కోట కూడా రాదు. దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఎటువంటి ప్రయోజనం లేదు. దానివల్ల గవర్నమెంట్కి ఈ ఫిగర్ దాచి పెడితే ఎటువంటి లాభం లేదు, ఓన్లీ నష్టమే. దాట్స్ వై దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ అస్ టు డూ అండర్ రిపోర్టింగ్. ఇప్పుడు ఈ ఏదైతే నా దగ్గర 1300 కేసులు ఉన్నాయో అది జిల్లా వారీగా పేర్లు కూడా ఉన్నాయి లిస్టులో. కాబట్టి లిస్ట్ చూసుకోండి. ఇది కాకుండా మీకు ఎవరైనా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలిస్తే చెప్పండి, మేము కూడా యాడ్ చేసుకుంటాం దాంట్లో. దెర్ ఈజ్ నో అడ్వాంటేజ్. ఇప్పుడు దీంట్లో దాచిపెడితే ఫలితం ఏంటి? మాకు నో అడ్వాంటేజ్ టు అస్ బై హైడింగ్ ఎనీ ఫిగర్స్. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడమే. చాలామంది ఒకసారి అడిగారు కూడా, అంటే ఈ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గినా డెత్ కేసు తగ్గట్లేదు అనేది. అయినా అప్పుడు డెత్ కేసు ఫిగర్స్ కరెక్ట్గా చెప్పాం. తగ్గితే తగ్గుతాయి, తగ్గకపోతే చేసేది ఏమీ లేదనుకోండి. వి ట్రై అవర్ బెస్ట్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. అంతే తప్ప వాట్ ఎవర్ ఆర్ ది ఫ్యాక్ట్స్, దోస్ ఫ్యాక్ట్స్ ఆర్ బీయింగ్ ప్లేస్డ్. సో కాబట్టి ఇది అన్ని అపోహాలు, నాట్ ఏ సింగిల్ కేసు. ఇప్పుడు ఏమైనా 1-6 కేసెస్ డౌట్ఫుల్ కేటగిరీలో దృష్టికి రాకపోవచ్చు. ఆఫ్టర్ వీ డిక్లేర్డ్ ఇట్ ఏ నోటిఫైబుల్. ఇప్పుడు మీరు చూసి ఉంటారు ఫస్ట్ ఫ్యూ డేస్ మన దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే అప్పటికే ఇది నోటిఫైబుల్ డిసీజ్ కాదు. కాబట్టి కేసులు చెప్పాల్సిన బాధ్యత ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేవు ఆ రోజు. ఎప్పుడైతే మనం దీన్ని నోటిఫైబుల్ డిసీజ్గా పెట్టాము, ఎపిడమిక్ డిక్లేర్ చేసి పెట్టాము, ఆ రోజు నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. కరెక్ట్గానే మనం రోజువారీగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకొకటి అంటే చాలా వరకు కేసెస్ అంతకుముందు మేము డేటా ఇచ్చాం. ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ చాలా కేసెస్లో అంతకుముందు కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోవిడ్ కేసెస్ తగ్గుతాయో ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మన రాష్ట్రం కూడా ఇప్పుడు కేసు తగ్గుముఖం పట్టే కొంతకాలం అయింది.
22,000 నుంచి 21,000 24,000 నుంచి స్లోగా తగ్గిస్తూ ఇప్పుడు మనం 8,000 8,900 మధ్యలో ఉన్నాం. కాబట్టి విత్ సమ్ గ్యాప్ ఆటోమేటిక్గా బ్లాక్ ఫంగస్ కేసు తగ్గుతాయి. అది నార్మల్ ట్రెండే. కాబట్టి దీని ఏదో ఒక రాష్ట్రంలో దాచిపెట్టింది కాదు. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ కాన్సిక్వెన్స్. లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ కోవిడ్, కాబట్టి ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్లాక్ ఫంగస్. అంతే తప్ప కేసెస్ దాచిపెట్టడం వెనకాల ఎటువంటి ఉద్దేశము ఏదైతే ఎలిగేషన్ ఉందో అది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ అసెస్మెంట్. దేర్ ఈస్ నో జస్టిఫికేషన్. నైదర్ గవర్నమెంట్ హ్యాస్ ఎనీ నీడ్ నార్ ఎనీ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ రిపోర్టింగ్ లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్. మన దగ్గర ఉన్నటువంటి రిపోర్టింగ్ సిస్టమ్స్ మనం కొన్ని రాష్ట్రాలతో కంపేర్ చేయాల్సిన పని లేదు. పర్ఫెక్ట్ రిపోర్టింగ్ సిస్టమ్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి. సెకండ్లీ, వాళ్ళు మరి ఏ విధంగా మిస్మేనేజ్ చేశారో, లేకపోతే ఎందుకు కేసు ప్రకటించలేకపోయారు, లేకపోతే తెలిసి చేయలేకపోయారా, లేకపోతే తెలియక చేయలేకపోయారా, దాని మీద కామెంట్ చేయడానికి నాకు అటువంటి అవసరం లేదు, అవకాశం కూడా లేదనుకోండి. ఐ డోంట్ నో కరెక్ట్ నాలెడ్జ్ అబౌట్ వాట్ దే డిడ్. హౌఎవర్, డైలీ వచ్చేటువంటి డెత్ కేసెస్ డైలీ కరెక్ట్గా ప్రకటిస్తున్నప్పుడు ఇది మిస్ అయినాయి, అది కూడా వేలాది కేసెస్ ఆంధ్ర రాష్ట్రంలో అయ్యితే ఛాన్సే లేదు. ఇన్ ఎనీ సచ్ ఎ లార్జ్ స్కేల్ ఎక్సర్సైజ్ 1 or 2 డెత్స్ ఇటు అంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండొచ్చు, 1% to 0.5% ఇటువంటి తప్ప బోగస్ రిపోర్టింగ్, రాంగ్ రిపోర్టింగ్ సచ్ ఎ లార్జ్ స్కేల్ అయితే జరగదు. సపోజింగ్ ఇప్పుడు నేను మీకు 70 కేసులు డెత్ ప్రకటించాను అనుకోండి, ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్. నిన్న అయింది ఒక డెత్, మొన్న అయింది డెత్ నిన్న రిపోర్ట్ అయిందో, లేకపోతే నిన్న రిపోర్ట్ కావాల్సిన డెత్ ఇవాళ రిపోర్ట్. అది డిపెండింగ్ ఆన్ టైమింగ్ ఆఫ్ రిపోర్ట్. ఎందుకంటే మనం రిపోర్టు 9 to 9 AM తీసుకుంటాం కాబట్టి ఆ రిపోర్టింగ్లో ఒక రోజు ముందు వెనుక ఉండొచ్చు తప్పితే నంబర్ ఆఫ్ డెత్స్ మార్చుకునే అవకాశము అవసరం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. ఆ బ్లాక్ ఫంగస్ కేసు నేను మీకు జిల్లా వారీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇంకా అది ఇవ్వలేదు. అది నేను కంపైల్ చేసుకుంటున్నాను డీటెయిల్స్ జిల్లా వారీగా. అండ్ నేను అప్లికేషన్లో మొత్తం డేటా తీసుకుంటున్నాను కాబట్టి స్లైట్ ఫాస్ట్ ఫార్ మీ. ఆ జిల్లా వారీగా డీటెయిల్స్ నేను తీసుకురావాలి. అది ఐ విల్ డిక్లేర్ బిఫోర్ ద మీటింగ్. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యము, వాస్తు చూడబడ్డం మరియు ఇంటి ప్లానులు వేయబడ్డం. శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్నాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం, తేటకుంట, తుని మండలం, తూర్పుగోదావరి జిల్లా. సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిళ్ళ కృష్ణమూర్తి 9666002176.